ఈ పర్టికులర్ ఎపిసోడ్లో జడ్జెస్ అన్నోళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు మామ. ఆ 8 మందిని ఇలా తీసేయటం, ఆ డెసిషన్ ఏదైతే ఉందో వర్స్ట్ డెసిషన్. ఈ సీజన్లోనే వర్స్ట్ డెసిషన్స్ అన్ని రాసుకుంటే ఇది అన్నిటికన్నా టాప్లో నిలబడుతుంది. అంటే వీళ్ళు నార్మల్ పీపుల్ కూడా కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్. వీళ్ళేంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్. వీళ్ళు ఏం నేర్చుకుని ఉంటారు, ఏం చెప్తారు జనరల్గా? మనకి మనం స్టాండ్ తీసుకోవాలి, మన డెసిషన్ మనం నమ్మాలి, మనం నమ్మిన దానికి మనం నిలబడాలి, ఇలాంటి మాటలు చెప్తుంటారు. బిగ్ బాస్లో మనం నేర్చుకున్నది అదే. ఇప్పుడు వాళ్ళు ఆడిషన్ కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అల్ల ఏదో చూసారు, పర్సనాలిటీ చూసారో, మీరు చెప్పింది చేయడం చూసారో, వాళ్ళ స్టోరీ బాగుందో, వాళ్ళ స్ట్రెంత్ ఉందో, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉందో, లేదంటే వాళ్ళకి ఇంకోటి ఉందో అని మీరు నమ్మి ఎట్ట గ్రీన్ బోర్డులు ఇస్తారు. ఈరోజు అభిజ్ఞ లాంటి వాళ్ళకి, సీమన్ లాంటి వాళ్ళకి, వాళ్ళకి ఒకటికి ఇద్దరు గ్రీన్ బోర్డులు ఇస్తారు, రెండు గ్రీన్ బోర్డులు ఎత్తినాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ చూసుకొని మీరు కూర్చొని ఎదుటోళ్ళు సీముకి ఇది బాగాలేదు, బిందు మా దగ్గర అది బాగాలేదు, లేదంటే ఇల్లు ఇది బాగాలేదు, వాళ్ళు అది బాగాలేదు అంటే మీరు కన్విన్స్ అయ్యి మీ డెసిషన్ మీరు మార్చుకొని వాళ్ళు ఎట్ట తీసేస్తారు? సరే మీరేదో పడ్డారు, మీ టీం డెసిషన్ జడ్జెస్, ఇక్కడ టీం డెసిషన్ అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు, నాకు కనిపిస్తుంది జడ్జెస్ కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ కోసమే చెప్పాలి. సరే మీ డెసిషన్ మీరు మార్చుకున్నారు, మీకు నిలకడలేదు, మీరు స్టాండ్ తీసుకోలేదు, తీసేయండి. కనీసం మీరు ఆ కంటెస్టెంట్ సైడ్ నుంచి ఏమైనా ఆలోచిస్తారా? మీరు కొంతమందిని డైరెక్ట్గా రెడ్డిచ్చి పంపించారు, వాళ్ళు 1 నిమిషం చూపించారు, 1/2 నిమిషం చూపించారు, కొంతమందిని హ్యూమిలియేట్ చేశారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు మీరు చేసింది అయితే మాత్రం ఇంకో ఎత్తు. మీకు ఏం చేశారో కూడా మీకు అర్థం కావట్లేదు. నాకు ఇది నేరాలు అనిపించట్లా, పాపాలు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి నవ్వుతా చక్కగా గ్రీన్ బోర్డులు ఎత్తి, యు ఆర్ దేర్, నువ్వు హోల్డ్లో ఉన్నావు, చూద్దాం, నేను ఇంకా చూడాలనిపిస్తుంది, ఆ మిగతా వాళ్ళతో కలిపి వేస్తే నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా చేస్తావు చూడాలనిపిస్తుంది, ఇలాంటివన్నీ చెప్పి ఒకటికి 2 గ్రీన్ బోర్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఎస్, ఐఎమ్ దేర్, నాన్న ఐఎమ్ దేర్, ఎవండి ఐఎమ్ దేర్, అన్న ఐఎమ్ దేర్, తమ్ముడు ఐఎమ్ దేర్, అమ్మ ఐఎమ్ దేర్, నేనున్నా, ఇంకా నేను ప్రూవ్ చేస్తా, నేను చూస్తా, నేను చూపిస్తా, నిన్న ప్రాణం పెడతా, ఇప్పుడు ఏ టాస్క్ పెట్టినా నేను ప్రాణం పెడతా, నేను టాప్ 15లో ఉంటా అనే కదా వాళ్ళు ఆలోచిస్తారు. 3-4 రోజులు మీరు అక్కడ వాళ్ళని చంపారు ఆల్మోస్ట్. నాకు ఎవరు అడిగారు, అన్న ఏంటన్నా ఇది కంటెస్టెంట్స్ని 3-4 డేస్ అలాగే ఆడిషన్స్లో నుంచోబెట్టారంటే అది కరెక్ట్ కాదు కదన్నా, నువ్వు మాట్లాడన్నా అంటే, లేదు తమ్ముడు అది కరెక్ట్ కాదని చెప్పలేము, అది కూడా కైండ్ ఆఫ్ టెస్టే, అది పేషెన్స్ టెస్ట్ జరుగుతుంది, అది కూడా దాన్ని కూడా గోత్రు చేయాలి, వీళ్ళు ఎంతవరకు రాగలరు అన్న, నాకు సెలవులు లేవు అదంటే కుదరదు, ఎంతవరకు రాగలరు ఏంటన్నది కూడా టెస్ట్ చేస్తారు అని చెప్పి అంత టెస్టు అంత నొప్పి భరించి గ్రీన్ బోర్డు తీసుకొని హోల్డ్లో ఉన్నాం అనుకొని నెక్స్ట్ ప్లాన్ చేసుకొని మనం ఏదో ఒకటి చేయాలా, కొట్టాలా అని చెప్పి ప్లాన్ చేసుకున్న వాళ్ళు మీరు సడన్గా పిలిచి ఏమీ లేకుండా మేము మళ్ళీ చూసుకున్నాం, మాకు అందరిని మళ్ళీ బట్టి చూసుకుంటే మాకు ఇలా అర్థమైంది, సో మిమ్మల్ని తీసేస్తున్నామంటే వాళ్ళు ఎంత గాయపడతారు అన్నది ఆలోచించారు అసలు మీరు. దీనికన్నా మీరు వాళ్ళకి అప్పటికప్పుడు 3 రెట్లు ఇచ్చుంటే వాళ్ళకి ఇంకా ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో, బెటర్గా ఫీల్ అయ్యేవాళ్ళేమో. ఇప్పుడు అందరిలో కల్లా ఇప్పుడు ఉప్పలబాలు తెగ కనిపిస్తున్న న్యూస్ ఛానల్స్ అన్నింటిలో ఉప్పలబాలు కన్నా కూడా ఎక్కువ మీరు గాయపెట్టింది వీళ్ళనే, 8 మందిని. ఎందుకంటే వీళ్ళకి ఆశ చూపించారు మామ, మీరు ఆశ చూపించారు. పాపం, నిజంగా చెప్పాలంటే పాపమే అది. నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఐ వాంట్ టు సపోర్ట్ దెమ్, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరు నుంచున్నా, ఎవరు స్టాండ్ తీసుకున్నా, ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఇప్పుడు ఎంత న్యూస్ ఛానల్స్ కూర్చుని ఎంత గోల్ చేసినా ఏమి రాదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే చక్కగా టీఆర్పీలు అన్నీ వస్తాయి. ఇప్పుడు నేనైనా మాట్లాడినా కూడా రేపటి రోజు, ఈ రోజే నాది, రేపటి రోజు మళ్ళీ కొత్త ఎపిసోడ్ వస్తే నా రివ్యూ నేను చెప్పుకుంటా, హానెస్ట్గా చెప్తున్నా, నా రివ్యూ నేను చెప్పుకుంటా. అంతకుమించి చేసేది కూడా ఏం లేదు. మనం మాట్లాడిన నరిచినా గోల పెట్టినా ఇది జెన్యున్గా హానెస్ట్గా చెప్తున్నా. ఏముంటుంది ఒక్క ఎపిసోడ్ నాకు ఈరోజు బాధ కలిగింది అంతే, ఈరోజు నాకు ఇది నచ్చలేదు, అయిపోయింది. మీరు గోత్రు చేయాలి దీన్ని. నేను స్టాండ్ తీసుకున్నా, నేను సపోర్ట్ చేసినా, ఉద్యమం ఏం చేసినా ఏం కాదు ఇది. బయట నుంచి అసలు బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళకి, బిగ్ బాస్ అంటే చిరాకు వాళ్ళకి ఏంట్రా మీ గోల ఏంట్రా అని అనిపిస్తుంది. బట్ మీరు దీన్ని అవమానంగా తీసుకోవద్దు మామ, దీన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకోండి. అదొకటే నేను చెప్పగలను. ఏ స్టేజ్ నుంచి మీరు వెనక్కి వెళ్ళారో అంతకు మించిన స్టేజ్ మీరు ఎక్కాలి. అలా దాన్ని వాడుకోండి, ఆ కసిని నింపుకోండి. ఇదేదో అంతేగాని దాన్ని డిప్రెషన్గా తీసుకొని నేను ఎక్కడ రిజెక్ట్ అయిపోయానని చెప్పి ఆ రిజెక్షన్ తీసుకోవద్దు, ఓటమిని తీసుకోవద్దు. ఆ ఓటమి నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోండి. అది మాత్రమే చేయగలం, అది మాత్రమే చెప్పగలం. బట్ నాకైతే మాత్రం నేను చాలా వరకు బిగ్ బాస్ టీంని, మీరు ఎప్పుడైనా గమనిస్తే బిగ్ బాస్ టీంని, జడ్జెస్ని, వాళ్ళ డెసిషన్స్ని చాలా వరకు నేను వెనకేసుకొస్తా. నాకు ఇందాక కూడా నేను తిరుపతిలో ఉన్నా, ఈరోజు దర్శనమైంది నాది, చాలా బాగా అయింది, మనం ఇంకొంచెంసేపు చెప్తాను. అయితే అయిపోయిన తర్వాత నాకు ఎవరో ఒక మెసేజ్ చేశారు, సోదరు కొద్ది ఏనండి చెప్తా, బ్రో నువ్వు రివ్యూస్ చాలా న్యూట్రల్గా చెప్తున్నావు కానీ తప్పు చెప్తున్నాను ఉంది. నాకు అర్థం కాలేదు, న్యూట్రల్గా చెప్తే తప్పు చెప్పడం ఏంటి, నాకు ఐ వాంట్ నో. న్యూట్రల్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదంటే, నువ్వేం చేస్తున్నావు అంటే
ఇక్కడ కామనర్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు వీళ్ళందరినీ జడ్జెస్ ఇచ్చిన డెసిషన్ నువ్వు ఎక్కడ జడ్జెస్ని తప్పుపట్టాలో అక్కడ జడ్జెస్ని తప్పుపడుతున్నావు. అంటే ఉప్పలబాలు లాంటి కేసుల్లో ఎక్కడ జడ్జెస్ని పొగడాలో అక్కడ పొగుడుతున్నావు. రాజకుమారి గారు లాంటి కేసెస్లో ఎక్కడ కంటెస్టెంట్స్ని పొగడాలో అక్కడ పొగుడుతున్నావు. ఆర్జే చరణ్ ఇలాంటి ఎక్కడ కంటెస్టెంట్స్ నీకు ఫేక్గా అనిపిస్తున్నారు ఏంటన్నది కూడా కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు చెప్పారు. సో ఇదంతా చెప్పేస్తున్నావు, కానీ ఇదంతా న్యూట్రల్గా ఉంది, కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. నాకు అర్థం ఎందుకు ఇది కరెక్ట్ కాదండి. ఎందుకు ఇది కరెక్ట్ కాదంటే వీళ్ళందరూ కామన్ పీపుల్, వీళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి, వీళ్ళందరికీ ఫాలోవర్స్ ఉంటారు. ప్రజెంట్ జడ్జెస్కి నెగిటివ్ నడుస్తుంది. నువ్వు జడ్జెస్ని వెనకేసుకొచ్చినా ఏం చేసుకొచ్చినా వాళ్ళు స్టాండ్ తీసుకున్నా నిన్ను అభిజిత్ని ఎందుకు టార్గెట్ చేస్తానని పెట్టనమాట. దాని రిలేటెడ్గానే చేసినా నీకు రాదు, వ్యూవర్షిప్ రాదు. నువ్వేంటంటే ప్రతిసారి కామనర్స్కి అందరికీ నువ్వు స్టాండ్ తీసుకోవాలి, వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఇది రిజెక్ట్ చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తే నీకు చాలా బెటర్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా నేను సపోర్ట్ చేస్తారు. ఒక అతను నన్ను తిట్టాడు, బండబూతులు తిట్టాడు, అమ్మనబూతులు తిట్టాడు. సో అలా తిట్టడానికి కూడా రీజన్ ఇదే. అదే నువ్వు వాళ్ళు ఏం చేస్తుంది సపోర్ట్ చేసి పాపం రా, అరే తప్పురా, అరే అదిరా ఇదిరా, ఏదో చేసాడురా వదిలే అలా చెప్తే నువ్వు ఇదే ఎట్టగా చెప్పాడు డైలాగ్ వాయిస్ నోట్ అలా చెప్తే నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కామన్ పీపుల్ సపోర్ట్ చేస్తారు, నీకు రీచ్ పెరిగిద్ది, నీకు వ్యూవర్షిప్ వస్తుందని చెప్తుంటే, కానీ బ్రో వాళ్ళు చేసింది అంటే వాళ్ళ ఆడిషన్ రాంగే కదా బ్రో, వాళ్ళు రాంగ్గా ప్రజెంట్ చేసుకున్నారు, వాళ్ళు రాంగ్గా ప్రజెంట్ చేసుకున్నారు కదా. అంటే ఎవరికి కావాలి, అది లాజికల్గా ఆలోచిస్తే అదే కాబట్టి ఎవరికి కావాలి అని లాజికల్ ఎవరికి కావాలని తిడుతున్నాడు. అంటే ఎందుకు చెప్తానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిగ్ బాస్ వెనకాల ఏం జరుగుతుంది, బిగ్ బాస్ టీం ఏం చెప్పుకుంటారు పాపం జడ్జెస్కి ఇక్కడ ఇలా జరుగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా. అలాంటిది నాకే మా ఏసీ లేదు చెమటలు గారిపోతుంది, అలాంటిది నాకే పిచ్చ కోపం వచ్చింది. బిగ్ బాస్ని ఎక్కువ సపోర్ట్ చేసి నాకే పిచ్చ కోపం వచ్చింది వాళ్ళ డిసిషన్తో. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోండి. అసలు మీరు చేసిన బిగ్గెస్ట్ బ్లండరు 70 మందిని ఆడిషన్కి పిలవటం, బిగ్గెస్ట్ బ్లండర్ అది. మీరు తీసుకునే 15 మందికి 70 మందిని పిలుస్తారు. అసలు మీరు లాస్ట్ 45 మందిని పిలిస్తేనే అలా చూపించి అలా తీసుకెళ్ళారు. అలాంటి 70 మందిని పిలిస్తే ఎక్కడ మీరు చేయగలరు? 70 మందిని ఆడిషన్ చేయాలంటే జడ్జెస్ కోపుగా ఉంటుందా? అది ఏంది? అంతమందికి గ్రీన్లు ఇచ్చుకుంటే వెళ్తున్నప్పుడు మరి మీకు ఏమైంది? కనీసం 20 మందిని తీసుకున్నారంటే పోనీ అర్థం ఉండేది. ప్రాపర్ ప్లానింగ్ ఉండదా? జనాలు ఇబ్బంది పెట్టడమేనా? వాళ్ళు గోల పెడతా ఉంటే అమ్మయ్య వాళ్ళు తిడతారు, బూతులు తిడతాను, అమ్మయ్య మన టీఆర్పీ వచ్చింది, అమ్మయ్య మన పేరు తెలుసుకున్నా, అలా ఆలోచిస్తారా? గాడ్ నోస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈరోజే దర్శనం అయింది, చాలా బాగా అయింది దర్శనం మాత్రం. వెరీ సాటిస్ఫైడ్. మీ అందరి కోసం కూడా కోరుకున్నా, నా పాస్ట్ సబ్స్క్రైబర్స్, నా ప్రజెంట్ సబ్స్క్రైబర్స్, నా ఫ్యూచర్ సబ్స్క్రైబర్స్ చల్లగా ఉండాలని చెప్పి కోరుకున్నా. ఇంకో 2 days నేను తిరుపతిలో ఉంటే ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ప్రోగ్రామ్స్ అంటే టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఫ్రైడేకి వస్తా అనమాట విజయవాడకి. సో అక్కడి నుంచి మనం కుమ్ముదాం. అయితే ఎపిసోడ్లో ఏం జరిగిందో కొంచెం స్పీడ్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఏసీ లేదు, నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను ఆల్మోస్ట్. సో కానీ ఐ వాంట్ టు డూ ఇట్. సో వీడియోని లైక్ చేస్తుంటే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, మీకు ఆనెస్ట్గా ఏమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జోష్నారెడ్డి కర్నూలు మామ ఆయన అలా చెప్పాడు కాబట్టి నేను అలా చెయ్యను, నేను న్యూట్రల్గానే చేస్తా. ఎందుకు మామ నీకు దోలంటే నాకు దోల ఎక్కువ. దోల ఎక్కువని కాదు మా, ఐ సీ దిస్ యాజ్ ఎ జాబ్, ఐ సీ దిస్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్కి నేను 100% నా సైడ్ నుంచి మిస్టేక్స్ లేకుండా నేను న్యాయం చేస్తా. మేబీ నేను కొన్నిసార్లు కొంతమందికి నేను న్యూట్రల్గా కనిపించవచ్చు, కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, కొన్నిసార్లు పర్టికులర్ కంటెస్టెంట్ సపోర్ట్ చేస్తుంటే అనిపించవచ్చు, డిఫరెంట్గా కనిపించవచ్చు, నేను తప్పు పట్టను. కానీ నా సైడ్ నుంచి నేను అలా కావాలని చేయను. నాకు అనిపించింది నేను చెప్పుకుంటూ పోతా. నేను ఏ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యాడని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేయటం, సెలెక్ట్ అవ్వాలని చెప్పి సపోర్ట్ చేయడం, పల్లెటూరు వాళ్ళని సపోర్ట్ చేయటం, పట్టణం వాళ్ళని చెప్పి తిట్టేయటం, డబ్బులను తిట్టేయటం, సెలబ్రిటీస్ గట్టి తిట్టేయటం, కామన్ పీపుల్ తనకేసుకురావటం అట్లా చేయను. తప్పు ఉంటే ఎవరిదైనా తప్పే, మనిషిని మనిషిలా చూస్తా, బ్యాక్గ్రౌండ్తో నాకు సంబంధం లేదు. నాకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తా, నాకు అనిపించకపోతే నాకు అనిపించలేదని చెప్తా. అరే వీళ్ళకి జనాల్లో బాగా ఉంది కదా అని చెప్పి వాళ్ళు తప్పు చేసిన ఎదురేమో లైట్ తీసుకుందాం అట్లా చెప్పను. నేను అట్లా చెప్ప, నాకు పాలు కొట్టినా కొట్టపని అట్లా చెప్ప. నేను ఇంతే, దూరగాడిని అంతే. నేను అదే చెప్పారికి, ఎందుకు బ్రో నీకు అంత దూరంటే అంతే, నాకు ఇష్టం. సరే, జోష్నారెడ్డి అని వచ్చారు కర్నూలు, హెల్మెట్ పెట్టుకొని వచ్చారు, ఫుల్ జోష్ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో ఎందుకు బండ్ల పిచ్చి ఉంది ఆవిడకి. సో వాళ్ళ అన్నయ్య ఉంది, అక్కడి నుంచి ఎక్కిచ్చారు. వాళ్ళ నాన్న బిగ్ బాస్ వాళ్ళ నాన్న చూసేవాళ్ళంట, 24/7 చూసేవాళ్ళంట. మళ్ళీ పాపం ఆయన కూడా బిగ్ బాస్ ఫ్యాన్. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే, డాడీ నేను ఇంత త్వరగా ఈ స్టేజ్ మీదకి వస్తాను అని అనుకోలేదు, డాడీ పైనుంచి చూస్తే అనగానే డాడీ లేరు అని అర్థమైంది. సో ఏమైంది ఏంటి అంటే, ఇలా డాడీ చనిపోయారని చెప్పారు. సో లాస్ట్ టైం ఎందుకు రాలేదు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఎలా తెలుసురా బిందు మా దగ్గర ఎందుకు పర్టికులర్గా ఈ కంటెస్టెంట్ని క్వశ్చన్ అడిగారు అంటే, ఆవిడ అక్కడ రాస్తారనమాట. ఇక్కడ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. మొన్న కూడా ఏదో రీల్ చూసా, ఒక అమ్మాయికి వీళ్ళు బాల్ వేసరంగానే అమ్మాయి బాల్ పట్టుకుంది కదా,
అక్కడ ఎవరో ఒక రీల్ చేశారు, కింద కామెంట్లో ఒకళ్ళు ఎంత స్క్రిప్టెడ్ రా ఇది, ఆ అమ్మాయిని క్రికెటర్ని అని చెప్పగానే బాల్స్ ఎక్కడి నుంచి వచ్చినారా మీకు ఇచ్చిరేశారు అని అడుగుతున్నారు. మామా బ్రో వాళ్ళు మొత్తం రాస్తారు వాళ్ళ స్టోరీ అంతా, వాళ్ళకి ఒక 500 క్వశ్చన్లు 1000 క్వశ్చన్లు 250 నుంచి 500 క్వశ్చన్లు ఎన్నో ఉంటాయి, వాళ్ళు మొత్తం రాస్తారు, అందులో వాళ్ళ గురించి మొత్తం రాస్తారు. సో ఆ కంటెస్టెంట్ రాకముందు వీళ్ళు పేపర్ చదువుకుని దానికి ప్రిపేర్డ్గా వీళ్ళు ఉంటారు. సో అమ్మాయి క్రికెటర్ కాబట్టి బాల్స్ పెట్టుకుంటారు. ఒక అమ్మాయి ఫోన్ పగల కొట్టాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఇంకో ఫేక్ ఫోన్ పెట్టుకుంటారు. ఇది కూడా ఎవరు అడిగారు అనమాట, ఫోన్కి అలా ఫోన్ అన్లాక్ అయ్యింది కానీ పగల కొట్టేటప్పుడు మాత్రం వేరే ఫోన్ అంట, ఎంత స్క్రిప్ట్ అయ్యి అని చెప్పి నవదీప్ అన్లాక్ చేసి చదువుకుంటా నవదీప్ దగ్గరికి వెళ్తే నవదీప్ డెస్క్ మీద ఇంకో ఫోన్ ఉంటుంది, అక్కడ స్వాప్ చేస్తాడు సింపుల్గా, అవన్నీ చూపిరు స్వాప్ చేసి తీసుకెళ్ళి ఇస్తారు. ఈరోజు ఫోటో రాగానే డ్రమ్స్ కొట్టే స్టిక్స్ వాటిని ఏమంటారు తెలియదు, ఆ టెక్నికల్గా అవి ఎట్ట ఇచ్చాడరా అంటే వాళ్ళకి తెలుసు ఫోటో వాయిస్తాడు అని చెప్పి అందుకనే పెట్టుకున్నారు. అంతే తప్పితే ఇంకా దానికి స్క్రిప్ట్ అంటారా ఏమంటారా అంటే మీ చాయిస్ ఇంకా. సో లాస్ట్ టైం ఎందుకు రాలేదంటే తనకి పర్సనల్ రీజన్స్ ఉన్నాయని చెప్పి మెలికలు తిరగడం గమనించారు వీళ్ళు. ఏంటి అంటే అగైన్ అమ్మాయిలు అనగానే ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లాంటిది ఉంటుంది, అబ్బాయి వద్దన్నాడంట. సో తనకన్నా తన ఇంట్లో ముందు గమనించి వద్దు ఈ అబ్బాయి నీకు మంచివాడు కాదు కరెక్ట్ కాదంటే వాళ్ళు తగ్గించుకున్నారు తను ఫ్రీ బర్డ్ అని అర్థమైంది. ఇవన్నీ చెప్పారు. సీక్రెట్ అంటే వాళ్ళ డాడీ వీరు కొనిచ్చారు, అవన్నీ కూడా చెప్పారు, అవన్నీ బాగున్నాయి. అయితే నేను వింటున్నప్పుడు నాకు నవదీప్ గారి నుంచి క్వశ్చన్ వచ్చిద్దాం అనుకున్నా. ఏంటి అంటే ఇప్పుడు నీ ఈ సాడ్ స్టోరీ వినేసి నేను బిగ్ బాస్ హౌస్లోకి పంపాలంటావా అని అంటారేమో అనుకున్నా. ఎందుకంటే ఇంతకుముందు ఒక అబ్బాయి మా అమ్మ కోరిక, మా నాన్న కోరిక, మా ఆవిడ కోరిక ఎట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాత ఏంటి ఇవన్నీ వినేసి ఇప్పుడు నేను మీ ఇంట్లో పంపాలంటావా అని అన్నారు కదా, అట్టగా అని అంటారేమో అనుకున్నా. అలా ఎందుకు మరి కొంతమందికి అంటారు కొంతమందికి అనరు, పాపం వాళ్ళకి అనిపిస్తుంది ఆ టైంలో. అలాగ కొంతమంది చూడగానే మొహాలు చూడగానే అబ్బాయిల మొహాలు చూడగానే ఫేట్ అని కొట్టేవాళ్ళు కానీ ఏంద్రా మీ ఆవిడ కోరిక, ఏంద్రా మీ అమ్మ కోరిక, మీకేంద్రా కోరికలు, అసలు మీరు కోరికలేనా, మీరు అబ్బాయిలు మీరు కోరికలేంట్రా, కష్టపడి ఒళ్ళుంచి ఏదో చేసుకోకుండా అని అనిపిస్తుందేమో. అమ్మాయిలు చూడగానే పాపం టాక్సిక్ రిలేషన్షిప్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఏమన్నాడు అంటే బిగ్ బాస్కి వెళ్ళొద్దన్నాడు, కరెక్ట్ కాదు, వాడిని నరికేయాలి అని కొట్టే. ఇది ఈ లైన్ మాత్రం జోకి చెప్పాడు, అంతకుమించి ఏదో ఉండి ఉంటుంది టాక్సిటీ, ఐ డోంట్ నో. బట్ అలా అనిపిస్తుంది. ఇక్కడ నవదీప్ గారు అలా అడుగుతారేమో అని ఎక్స్పెక్ట్ చేసి నేను అడగల. సో మేబీ ఆవిడ ఇంకా అన్నీ చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఒక బైక్ ఆవిడకి మార్కెటింగ్ అంటే ఇష్టం అంటే ఒక బైక్ అమ్మ పెట్టమన్నారు, అదంతా బాగా చేశారు, ఆ టాస్క్ అంతా బాగా చేశారు. దాని తర్వాత ఏం జరిగిందంటే సో నవదీప్ అన్న సరదా ఉంది నీదో, ఏదో మ్యాటర్ ఉంది, ఏదో తెలియటం లేదు, నేనైతే మాత్రం గ్రీన్ ఇస్తున్నా అన్నారు. చాలా ఈజీగా గ్రీన్ ఇచ్చారు అనిపించింది. కొన్ని చోట్ల నవదీప్ గారు కొంచెం హార్ష్గా ఉంటున్నారు, కొన్ని చోట్ల మరీ సాఫ్ట్గా ఉంటున్నారు. ఆ హార్ష్కి ఆ సాఫ్ట్ ఎందుకు అక్కడ హార్ష్గా ఉన్నారు, ఎందుకు ఇక్కడ సాఫ్ట్గా ఉన్నారు, అండ్ అగైన్ సిమిలర్ స్టోరీస్, సిమిలర్ వే ఆఫ్ టాకింగ్, సిమిలర్గా ఉన్నా కూడా మరి డిఫరెన్స్ చూపిస్తున్నారు. అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రెండు చోట్ల ఉన్న అక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే ఉండాలి, అదే స్టోరీ ఇదే స్టోరీ. ఇప్పుడు అంతకుమించి మీకు పర్సనాలిటీ ఏం కనిపించింది, అక్కడ సాడ్ స్టోరీ కనిపించింది, నాకు కనిపించింది, మీకు ఏం పర్సనాలిటీ కనిపించింది ఎక్స్ట్రా అన్నది. ఇప్పుడు నేను అమ్మాయిని తప్పట్లా, మళ్ళీ అమ్మాయి ఎవరైనా వెంట వాళ్ళ తాలూకా మీరు తప్పు కనుకోవద్దు. జస్ట్ ఆస్కింగ్ నవదీప్ ఏమనిపించింది, ఎందుకు అనిపించింది అన్నది. సో తను ఎందుకు వెళ్ళాలనుకుంటుందంటే వాళ్ళ డాడీకి బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి వెళ్ళాలనుకుంటుంది. రెండు తను స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటుందండి. స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకుంటున్నప్పుడు నవదీప్ వెంటనే నువ్వు అలా చేయొచ్చు కదా, దానికి బిగ్ బాస్ ఎందుకు అలా అంటాడేమనుకున్నా, మీ డాడీ కోరికైతే నేను ఎందుకు పంపించాలని అంటాడేమనుకున్నా. అలా ఎందుకంటే మిగతా వాళ్ళకి అన్నాడు ఆయన, అన్నప్పుడు అందరికి అనాలి కదా, దట్స్ ద డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ విందు గారు మీ నాన్న ఎంత మిస్ అవుతావు అంటే ఇవన్నీ చెప్పుకొచ్చారు. కాకపోతే ఇక్కడ మాట చెప్పారు మామ, అది యాక్చువల్గా శ్రీముకి వెళ్ళిపోతున్నప్పుడు అంటది కదా, అమ్మో వాయిస్ మర్చిపోతాం ట్రిగ్గర్ అయ్యారు అని చెప్పి. నేను ట్రిగ్గర్ అయ్యా, నేను మా ఫ్యామిలీతో ఉన్నా కదా, ఇది మాత్రం నన్ను ట్రిగ్గర్ చేసింది. అంటే మనుషులు చనిపోయిన తర్వాత మనం ఎలా మెమరీస్ని కోల్పోతాం అంటే ఫస్ట్ వాయిస్ మర్చిపోతాం. అంటే మనం కూడా తీసుకునేటప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం కానీ ఎక్కువ వాయిస్ ఉండవు. నాకు వెంటనే వెళ్ళిపోయాను నేను కూడా, వీళ్ళందరూ అక్కడ దాకా వెళ్ళొద్దని నేను వెళ్ళిపోయా. నాకు తెలిసి మీరందరూ వెళ్ళిపోయి ఉంటారు మన పేరెంట్స్ దగ్గరికి, మనం అమ్మమ్మలు నాన్నమ్మలు ఎవరైనా అంటే వాళ్ళ దగ్గరికి, అరే నేను ఇట్లా వీడియోలు తీసుకోలేమో, ఇట్లా సేవ్ చేసుకోలేమో అనిపించింది నాకు ఒక్క నిమిషం. అక్కడ మాత్రం కొంచెం అక్కడ కాసేపు బ్రేక్ తీసుకున్నాను నేను, ఒక 5 minutes. ఏంట్రా ఎలా అనిపించింది, ఏంట్రా ఏం జరుగుతుంది, ఫ్యామిలీతో ఉన్నా కదా, ట్రిగ్గర్ అయ్యాక నేను. నెక్స్ట్ వైట్ గోల్డ్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పి ఫూటా జపాన్ తీసుకొచ్చారు. మా వైట్ గోల్డ్ గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ డ్రాప్ ఆపర్చునిటీ అని చెప్పి కొంతమంది పిలుస్తున్నారు కదా, వాళ్ళందరూ వైట్ గోల్డ్ వాళ్ళని కాదు, అందరూ ఫస్ట్ వాళ్ళు వైట్ గోల్డ్, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ నార్మల్ పీపుల్ అని నాకు అనిపిస్తుంది, నాకు అర్థమైంది. సో ఫూటా జపాన్ నుంచి వచ్చాడు. మామ నాకు అర్థం కాలేదు, 18 years ప్లస్ ఉండాలి, నెక్స్ట్ ఇండియన్స్ అయి ఉండాలి అన్నది రూల్. ఫూటా ఇండియన్ కాదే, ఎందుకు వచ్చింది అంటే టీఆర్పీ కోసం తెచ్చారు, క్లియర్ థింగ్, టీఆర్పీ కోసం తెచ్చారు. వాళ్ళే టికెట్లు వేసి వాళ్ళే తెచ్చారు, మంచి హోటల్ ఇస్తారు, ఉంచుతారు, 4 రోజులు వాళ్ళే పంపించేస్తారు, ఏదో ప్లాన్ చేసి వాళ్ళే పంపిస్తారు, అయిపోయింది, దట్స్ ఇట్. ఏదో ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయ్యాడు కాబట్టి ఫూటా అని, మన వాళ్ళు ఫూటా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫూటాని తీసుకొచ్చారు. అంతకుమించి అక్కడ మనం చెప్పుకోవడానికి లేదు, డ్రమ్స్ వాయిస్తానని వాయించారు. సో అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, బిందు మాది లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఇది వాళ్ళు మాట్లాడుకుని ఇచ్చింది, ఇదంతా మనం చెప్పుకోవాల్సిందే, సిటీ కూడా. నెక్స్ట్ అభిజ్ఞ హైదరాబాద్. నాకు ఈవిడికి ఎప్పుడైతే అందులో 8 people సెలెక్ట్ చేసి ఇచ్చారో నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది, పాపం అనిపించింది నాకు.
అభిజ్ఞ హైదరాబాద్ టెక్ లీడ్ టాప్ ఎంఎన్సీలో ఆవిడ వర్క్ చేస్తున్నారు, బాగుంది. సో చేతులు ఊపుకుంటే అలా వస్తుంటే అలా కాదు, కదలకుండా ఉండాలని చెప్పి 2 కుండలు పెట్టి అందులో వాటర్ పోసి ఆవిడ చాలా క్లారిటీగా మాట్లాడారు అనిపించింది. ఏ విషయంలో, ఇంకోటి అరేంజ్డ్ మ్యారేజ్ ఇవన్నీ. సో నువ్వు ఎట్లాగమ్మా స్టేట్ టాపర్ అంట, సో కానీ ఐఐటి జేఈ రాలేదు, ఎందుకు రాలేదు ఏంటి అంటే ఆవిడ కడుపులో నొప్పి అవన్నీ చెప్పారు. అయితే నేను మెంటల్లీ స్ట్రాంగ్, కానీ ఫిజికల్గా నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ అన్నావు కదా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటామో లేదో చూస్తాము అని శివుకి అంటే అభిజ్ఞ అంటే నేనేమంత స్ట్రాంగ్ కాదు. ఏంది నువ్వు స్ట్రాంగ్ కదా అంటే, నువ్వు హౌస్లోకి వెళ్ళి మరి గేమ్స్ ఎట్లా ఆడతావు అంటే ఓడిపోయినా కూడా ఆడినట్టే కదా అంది. అంటే మనం అంటాం కదా మామ, గేమ్ గెలవటం ఇంపార్టెంట్ కాదు మామ, ఎఫర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇదే మనం మాట్లాడుకునేది సీరియస్గా. మీరు గెలాల్సింది టాస్కులు కాదు, మీరు గెలాల్సింది ప్రేక్షకుల్ని. సో నేను బక్కగా ఉంటే ఏంటి, నాకు బలం లేకపోతే ఏంటి, నేను ఎఫర్ట్స్ పెడతా 100%, అంతే సింపుల్ అన్నట్టు ఆవిడ చెప్పారు. కరెక్టే. ఒక్క నిమిషం ఉండండి, సారీ కాల్, అర్జెంట్ కాల్. అయితే సో ఇక్కడ మనం టాస్క్ దగ్గర ఉన్నాం అలా చెప్పుకుంటాం కదా, ఆ అమ్మాయి కూడా ఓపెన్గా చెప్పేసింది. కరెక్టే అనిపించింది, దగ్గర బాగానే చెప్పారు అనిపించింది అనమాట. అయితే దాని తర్వాత అభిజ్ఞ ఏమంటారంటే ప్రతి ఒక్కరు అంటే గెలుస్తాం లేదని పక్కన పెడితే ప్రతి ఒక్కరు కాన్ఫిడెన్స్తో స్టెప్ ముందు చేయాలి. గెలుస్తామా లేదన్న తర్వాత సంగతి. సో ముందైతే ఆ స్టెప్ తీసుకోవాలి, అది మాత్రం క్లియర్గా ఉన్నానని చెప్తే ఓకే. యాంకరింగ్ చేశారు ఇంతకుముందు, సో ఆ కాలేజ్ లేదు కానీ కార్పొరేట్ ఈవెంట్స్లో కానీ అవన్నీ చేశారు. మొత్తానికి ఇది ఆవిడ ప్రొఫైల్. అయితే ఇక్కడ సింపుల్గా మాకేం కనిపించట్లేదు, మీలో పర్సనాలిటీ ఏం లేదు అనుకుని మీరు 3 రెట్స్ ఇచ్చేసి ఉంటే నాకేం ప్రాబ్లమాటిక్ కనిపించేది కాదు. సర్లే కంపారిటివ్లీ మిగతాలతో పోల్చుకుంటే వీళ్ళకి తిని యావరేజ్గా అనిపించిందేమో, వాళ్ళు 40 మినిట్స్ ఆడిచింది కదా, మనం చూపించిన 50 మినిట్స్ కదా అనుకునేవాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది, అభిజిత్ చాలా నచ్చో, పర్సనాలిటీ ఉంది, చాలా బబ్లీ ఉన్నావు, ఎనర్జీ ఉంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, సో ఒపీనియన్ ఫామ్ చేసుకొని స్టిక్ ఆన్ అయ్యి ఉంటున్నావు అని చెప్పి అంటే ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత అంటే టాస్క్లు ఫిజికల్ టైం లేదా లేదు అన్న ఒపీనియన్ ఏదైతుందో అది నచ్చింది. సో గ్రీన్ ఇచ్చాడు, మంచి పాయింట్స్ పెట్టాడు అనిపించింది, ఓకే యాక్సెప్టెడ్. దాని తర్వాత బిందు మాధవి నాకు నీ యాటిట్యూడ్ బాగా నచ్చింది, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, గెలుస్తామో లేదో తర్వాత, అందుకోసం ఇచ్చారు. ఎందుకంటే ఈవిడ కూడా పార్టిసిపేషన్ చేశారు, నాకు బిందు మాధవి గారు అంటే రెస్పెక్ట్ ఉంది. నేను అప్పుడు కూడా చాలా రివ్యూస్ చెప్పలేదు కానీ కింద కామెంట్స్లో ఫైట్ చేసేవాడిని, మా బిందు మాధవి గారు రా అని. బిందు మాధవి గారికి మెసేజ్ చేసాము, రోహిత్ ఒకవేళ వాటర్ కొట్టిండే మీరు ఏం చేసేవాళ్ళని చెప్పి. చూసారు కానీ రెస్పాండ్ అయ్యాక మీకు చెప్తా. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ఉన్నాయంట, అయిపోయిన తర్వాత ఏమైనా చెప్తే మీకు చెప్తా. సో నవదీప్ గారేమో నేను హోల్డ్లో పెడతా ఎందుకంటే చూడాలి కదా అది అని చెప్పారు. ఇప్పుడు 2 ఇచ్చారు గ్రీన్స్, మంచి పాజిటివ్ పాయింట్లు చెప్పించాడు. నీ డెసిషన్ బాగుంది, నువ్వు బాగున్నావు, నీ పర్సనాలిటీ బాగుంది, పబ్లిక్ నేర్చుకుంది. మరి ఇలాంటి అమ్మాయిని మీరు అక్కడ ఉంచకపోతే ఇంకెవరు ఉంచుతారా, నాకు అర్థం కాలేదు. ఆ మాత్రం దానికి ఎందుకే వీళ్ళకి గ్రీన్లు ఇవ్వాలి? పోనీ మీరు పంపించేద్దాం అనుకున్నప్పుడు కనీసం వాళ్ళకి ప్రాపర్గా ఒక టాస్క్ పెట్టడమో, లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎందుకు మీరు కాదనుకుంటున్నారు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటమో, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పనికిరాదు మీరు. ఎందుకంటే మీరు గ్రీన్లు ఇచ్చారు, టాస్క్ పెట్టి టాస్క్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద టాస్క్ తీసేయాలి. కానీ ఎవరిని తీసేసినా వై, ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్, వై అభిజ్ఞ, వై నాట్ సంబడి ఎల్స్? నీ పేరు తీసుకోవద్దు, అర్థం కావట్లేదు నాకు 2-3 ఉన్నారు, నాకు క్లియర్ కట్ రికమెండేషన్స్ అని తెలుస్తున్నాయి. వై నాట్ దెమ్? నాకేం డిఫరెన్స్ కనిపించలేదు. నాకు వాళ్ళతో పోల్చుకుంటే ఈ అభిజ్ఞానం బెటర్ అనిపించారు, చాలా బెటర్ అనిపించారు. చాలా ఓపెన్గా మాట్లాడారు, పబ్లిక్ ఉన్నారు, ఎనర్జీ ఉన్నారు, వైబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. జస్ట్ మ్యారీడ్ అనా ఏంటి? అదేమైనా ఉంటే చెప్పండి పోని, నెక్స్ట్ టైం నుంచి అప్లై చేసుకునే వాళ్ళకి ఏమైనా తెలుస్తాయి అలాంటిది ఏదైనా ఉంటే. నెక్స్ట్ వైట్ గోల్డెన్ ఆపర్చునిటీ నెక్స్ట్ క్యాండిడేట్ అని చెప్పి మళ్ళీ కొంతమందిని పిలిచారు. సాయి శౌర్య, ధనలక్ష్మి, రుచిత, హరిప్రసాద్, సోని, నిమ్మకాయల నవీన్, ఇవన్నీ. హరిప్రసాద్ నాకు తెలిసి ఆయన కంటెంట్ క్రియేటర్ కదా, సో ఎందుకు పంపాలి అంటే ఎందుకు పంపకూడదు అన్నారు. మనకు కట్ చేసిన దాని ప్రకారం అయితే నాకేం అనిపించలేదు, నాకు అర్థం కాలేదు ఎందుకు పంపకూడదు అంటే అందులో రాంగ్ ఏం లేదు. కానీ తర్వాత ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు ఏం చేశారు అన్నది క్లారిటీ లేదు. విత్ ఇన్ 1 మినిట్ కూడా కాదు, 30 సెకండ్స్ 40 సెకండ్స్ చూపించిన వీటితో మనం ఏం మాట్లాడుకుంటే ఏం చెప్తాం చెప్పండి? జడ్జెస్ని తప్పడతాం, ఎవరిని తప్పడతాం? నెక్స్ట్ ఫ్రెండ్ని నామినేట్ చేస్తే వెళ్ళిపోతాడని చెప్పి అభిజిత్ సాయి శౌర్య అనుకుంటా తనకు ఒకటి ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్ని నామినేట్ చేస్తే ఫ్రెండ్ వెళ్ళిపోతాడు, నువ్వేం చేస్తావంటే ఐ డోంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ కమ్ అగైనెస్ట్ మీ, అంటే నాకు వేరే వాళ్ళు అడ్డొస్తున్నారంటే నేను అలా అనుకోను, నేనే చూసుకుంటాను కానీ వెంటనే అభిజిత్ దెన్ వై షుడ్ సంబడి ట్రస్ట్ యూ అన్నారు. ఇదే క్వశ్చన్ మన ఈ మధ్య రీసెంట్గా ఎవరు అడిగితే కప్పు గురించి అడిగితే కప్పు నాకే, కప్పు ఎవరికైనా నామినేట్ చేసి పంపించేస్తా అంటే చప్పట్లు కొట్టి శబాష్ అన్నారు. ఇక్కడేమో అలా అయితే నేను ఎవరు నమ్ముతాడంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. కట్ చేసిన దాని ప్రకారం నాకు అర్థం కావట్లేదా? మీరు మర్చిపోతున్నారు అంతమందిని ఆడిషన్ చేసి, అంటే మీరు ఒకవేళ మర్చిపోతే చేంజ్ చేస్తామంటే మీకు పర్సనాలిటీ లేనట్ట, నాకు అది తెలియట్లా. లేదంటే వాడు ఎడిటింగ్ సరిగ్గా చేయలేదా? వాడేంట్రా వాడు ఏదో మీ బాబాయ్లాగా, వాళ్ళు ఎడిటింగ్ సరిగ్గా చేయట్లేదు, మా చోట్ల కారిపోతున్నామా, వాళ్ళు ఎడిటింగ్ సరిగ్గా చేయట్లేదా? ఏం జరుగుతుంది అసలు? ఏంటి ఏందో
ఏం మాట్లాడతాం కూడా నాకు అర్థం కాల. ఆయన చెప్పిందంటే తప్పే ఉంది. ఆయన స్వార్థపరుడు అని చెప్తున్నాడు. స్వార్థం ఇంపార్టెంట్. బిగ్ బాస్ హౌస్లో మనం ఒక సైడ్ నుంచి చెప్పుకుంటూ ఉంటాం. నేను స్వార్థపరుడురా బాబు అంటే మళ్ళీ నువ్వు మోసం, నేను ఎవరు నమ్మాలి, ఎందుకు నమ్మాలంటారేంటి అర్థం కాల నాకు. అది కూడా పాప ఒక నిమిషం చూపించారు. ఏం చెప్తాం. దాని తర్వాత ఇంకొక అతను ఎవరన్నా గ్రీనిచ్ హౌస్లో, ఇంకొక ఆవిడ ఎవరన్నా గ్రీనిచ్ హౌస్లో పంపడానికి నన్ను మోటివేట్ చేయంటే ఆవిడ మమ్మల్ని మోటివేట్ చేస్తే నేను లోపల పంపుతాను, నేను మోటివేట్ చేయను అన్నారు. ఇప్పుడు మరి ఆవిడ తప్పు పట్టాలి కదా. ఏంది ఆయన మరి మీరు మోటివేటర్ అని ఏమైనా చెప్పుంటే కనుక, మోటివేషన్ ఇస్తా అని చెప్పుంటే కనుక మరి మోటివేట్ చేయాలా, తప్పదు, ఇంకేం చేస్తారు. నెక్స్ట్ నవీన్ అంటే నా వాయిస్తో నవ్విస్తా అని చెప్పి ఆయనతో క్లిప్ ప్లే చేశారు. నవ్వురాలా, కానీ మనం చెప్పలేము ఆయన ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశారని చెప్పి. నెక్స్ట్ ఒక ఇద్దరేమో రింగ్లోంచి ఆడుకున్నారు, ఒకరినొకరు తోసేసుకున్నారు. దాని తర్వాత ఒకరినొకరు ఏదో మాట్లాడుకున్నట్టుంది. మరి వీళ్ళు ఆర్గ్యుమెంట్ పడమన్నారు, గొడవ పడమన్నారు, కానీ వాళ్ళు మాత్రం ఇంకోలా ఏదో చేశారు. అలా జరిగింది. అబ్బా, ఎప్పుడో చిన్నప్పుడు కరెంట్ పోతూ ఉండేది వేసవికాలంలో, ఆ రోజులు గుర్తొచ్చినాయి. నెక్స్ట్ బిందుమాధవ్ గారు హరిప్రసాద్ ఏదో చేస్తుంటే నవ్వు రావట్లేదు అన్నారు. అందరికీ రెడ్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయారు. నెక్స్ట్ హేమంత్ హైదరాబాద్ మాట్లాడుకుందాం. ఇందాక చెప్పిన దాంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మనకు నచ్చిందే చెప్పాలి అని చెప్పని చూసారా, నాకు నచ్చింది చెప్తా. హేమంత్ ఒక స్టోరీ చెప్పాడు. ఏం చెప్పాడు? సో రోజెస్ ఇచ్చాడు, కొద్దిసేపు హడావుడి చేశాడు, అదంతా ఓకే, అదంతా బాగుంది, పాజిటివ్ యాటిట్యూడ్ అన్న ఉన్నాయి, ఓకే. రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం ఇష్టం, ఎక్స్పీరియన్స్ చేయటం ఇష్టం, రాంగ్ ఉంటే క్వశ్చన్ చేయడం ఇష్టం, ఇవన్నీ చెప్పాడు, ఓకేనా. హేమంత్ పొద్దున్న నుంచి మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది, బయట నుంచి లోపల ఒకళ్ళు అనుకుంటున్నారని చెప్పి అది ఇంత ఏదో చెప్పి మొత్తానికి ఏదో నవ్వించాడు. ఇక్కడ బిందుమాధవ్ గారు అమ్మ డామినేషన్ నాన్న డామినేషన్ అడిగారు. బిందుమాధవ్ గారికి ఎట్లా తెలుసు ఎందుకు ఈ క్వశ్చన్ పర్టికులర్ గారు రాస్తారు, అక్కడ ఇది రాస్తారు. ఇట్లా మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందనో, లేదంటే నీ ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటనో, నెగిటివ్ ఏంటనో, నీ స్ట్రెంత్ ఏంటనో, నీ వీక్నెస్ ఏంటనో ఇది రాస్తారు. దాన్ని బట్టి వీళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని అడుగుతారు. సో ఓల్డ్ జనరేషన్ కాబట్టి అమ్మకి అంత శక్తి లేదు, అంటే నాన్నే డామినేషన్ అంతగా అంత శక్తి లేదు, ఒకవేళ చేసినా కూడా నువ్వు వాడదానివి నీకేం తెలుసు అని చెప్పి అంటారు అన్నట్టు చెప్పారు. మీ డాడీతో ఏం మాట్లాడితే ఏంటి, ఎలా ఉంటారు ఏంటంటే, మా డాడీతో అంత కమ్యూనికేషన్ లేదు. డాడీ నా లైఫ్ అంటే ఆయన డ్యూటీని ఎట్లా చూస్తారో పిల్లల్ని పెంచడం కూడా ఒక డ్యూటీలా చూస్తారని చెప్పారు. ప్రేమ ఉండదు ఎక్స్ప్రెస్ చేయడం అంటే. బిందుమాధవ్ గారు ఫోన్ ఇస్తాం, అవి గారు అన్నారు, మరి మీ నాన్న చెప్పిన మాట్లాడేవా, నాకు ఎలా అనిపిస్తుంది, మీరు నాకు సరిగ్గా మాట్లాడలేదు అంటే, మాట్లాడలేదు అన్నాడు. ఓకే. బిందుమాధవ్ గారు ఫోన్ ఇస్తాం చేసి మాట్లాడంటే నాన్న నెంబర్ తెలవదు అన్నాడు. సో తన ఫోన్ చెప్పిందంటే నాన్న నెంబర్ లేదు అన్నాడు. నాకు ఇవన్నీ అన్నప్పుడు కొంచెం అని ఐబ్రోస్ లేచినాయి. సర్లే ఎవరు పర్సనల్స్ అలాగే అనుకున్నా. దాని తర్వాత బిందుమాధవ్ అమ్మకి చేసి నాన్నతో మాట్లాడతావా అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా, నేను మాట్లాడను అన్నాడు. సో ఎందుకు అంటే నాన్నకి ఎప్పుడో ఇంతకుముందు బ్రైబ్ తీసుకున్నాడు, ఎవరో ట్రాప్ చేసి సెట్ చేశారు 2500 ఎంతో, సో జైల్లో వేశారంట. బెయిల్ తీసుకొని రావడానికి అమ్మ అక్క కష్టపడ్డారు, అవన్నీ చేశారు. ఇంటికి వచ్చాక ఇంకా మెంటల్ స్ట్రెస్ ఉంది, ఎంతో బక్కగా అయిపోయారు. సో డ్యూటీ పోయిందని చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోయారు, మెంటల్ వీక్ అయింది. 3 years అయిపోయింది బయటికి తీసుకురావడానికి, అదంతా చెప్పారు. అలా బయటికి వెళ్ళిపోతుంటే వదిలేసి వెళ్ళిపోయారంట. 3 years తర్వాత ఏదో మెంటల్ స్ట్రెస్ వల్ల మర్చిపోయి వెళ్ళిపోతే ఈయన లాక్కొచ్చి చేతి కుట్టాను మా నాన్నని అని కూడా ఇది చెప్పాడు. సో అలా కమ్యూనికేషన్ తక్కువైపోయింది. సో సంపాదించలేదు కానీ మారటం లేదు అయ్యి అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ శ్రీముఖ్ గారు, నాకు అర్థం కాలే నువ్వు ఏ రీజన్తో మాట్లాడటం లేదు ఇంతకీ మీ నాన్నతో అని అడిగారు. శ్రీముఖ్ గారికి అభిజిత్కి కొంచెం క్లారిటీ ఉంది ఈ మ్యాటర్లో, బిందుమాధవ్ గారికి క్లారిటీ లేదేమో అనిపించింది నాకు, ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. హేమంత్ ఏంటంటే మీరు నన్ను పిచ్చుడని చెప్పి ట్యాగ్ చేశారు, సో అలా ఆయన మనసు ఇరిగిపోయింది, ఆయన మాట్లాడటం లేదని చెప్పారు. సరే మీ డాడీతో మాట్లాడాల్సిందే అని చెప్పి శ్రీముఖి పట్టి ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మ ఎత్తంగానే మీ హస్బెండ్తో మాట్లాడాలనుకుంటున్నాడు, ఫోన్ ఇస్తారా అనగానే వాళ్ళ మదర్ ఇచ్చారు. హేమంత్ వాళ్ళ ఫాదర్ హేమంత్ అనగానే హలో చెప్పండి సార్ అన్నారు. నేను నీ కొడుకుని, నీ పెద్ద కొడుకుని అనగానే నీ గురించి చెప్పిన మొత్తం ఇక్కడ ఏదన్నా నా గురించి ముందే నీ గురించి చెప్పేసిన. సరే ఆవిడ చెప్పింది ఏంటి, ఈయన మాట్లాడమంది, ఆయనతో నువ్వు ఏమనుకుంటున్నావు మీ నాన్న గురించి చెప్పమంది శ్రీముఖి. కానీ తిని చేసింది ఏంటి, మొత్తం నీ గురించి చెప్పాలనుకుంటున్నావు, నా గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, సో అంటే నేను ఎలాంటి కొడుకుని ఏంటని చెప్పు, స్ట్రైట్గా, ఆయనేమో స్ట్రైట్గా ఉంటావు, యాక్టివ్గా ఉంటావు అనేది చెప్తున్నారు. నాకు ఇదంతా విన్నప్పుడు ఆనెస్ట్ ఒపీనియన్ అయితే మాత్రం నాకు కనెక్ట్ అవ్వలేదు మా స్టోరీ. ఎందుకంటే ఇన్ జనరల్ చెప్తాం, మా నాన్న మీ నాన్న మా నాన్న మా ఎక్స్పీరియన్స్ చెప్తాం. మా నాన్నతో నాకు ఏదైనా గొడవైంది అనుకో, మా నాన్న ఫోన్ చేసాను అనుకోండి, గొడవ అయిన తర్వాత మా అమ్మ ఎత్తుతుంది అసలు, మా నాన్న ఫోన్ చేసిన కూడా తర్వాత మా నాన్నకి అమ్మ అంటే మా నాన్న పక్క నుంచి నేను మాట్లాడినా అంటది. మా అమ్మేమో నాన్న లేరు నాన్న పడుకున్నారని చెప్తుంది, లేదంటే నాన్న మాత్రం వెళ్ళారని చెప్తుంది. ఒకసారి అయింది లేండి, ఎక్కువసారి నాకు తెలుస్తుంది, నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఏంటన్నది. జనరల్గా అలా ఉంటుంది, అలాంటి స్ట్రగుల్ ఉంటుంది. ఏంది నార్మల్ కేసుకి నార్మల్గా ఏదో అది కొందామనో ఇది కొనొద్దనో ఇది ఎందుకు చేశారనో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండాల్సిందనో మీరు ఈ పని చేయకుండా ఉండాల్సిందనో టాబ్లెట్లు ఎందుకు వేసుకోలేదనో ఇట్లాంటి కేసుకి అట్లా ఉంటుంది. అలాంటిది కొట్టేసుకోవటాలు ఫోన్ నెంబర్లే అసలు పెట్టుకోలేదు, ఇంత లాంగ్ దాంట్లో చెప్పండి సార్ అని చెప్పి వాళ్ళ నాన్న మాట్లాడేస్తారా?
నాకు అర్థం కాల. ఇప్పుడు ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది నేను చెప్తా అంతే. హేమంత్కి మరి తప్పుగా అనిపిస్తుందని, హేమంత్ వాళ్ళు చూసే వాళ్ళు ఫ్రెండ్స్కి తప్పుగా అనిపిస్తుంది అంటే మరి వాళ్ళు మనల్ని తిడతారు కదా మావ అంటే నాకు అనిపిస్తుంది కదా, నేను చెప్పాలి కదా న్యూట్రల్గా. నాకు జనరల్గా నిజంగా ఏమనిపిస్తుందో చెప్పాలి కదా, నేను చెప్తా. అది సంగతి. నాకైతే కనెక్ట్ కాలేదు మావ, హానెస్ట్గా నాకైతే అనిపించలేదు. అది నిజంగా ఒరిజినల్ అయి ఉండొచ్చు కానీ నాకు అనిపించలేదు. నా ఒపీనియన్, నేను అపూర్వ చెప్పినట్టు దిస్ ఈజ్ మై ఒపీనియన్, మై పర్సెప్షన్. నాకు అనిపించింది అనమాట. సో షో మీద షో చేస్తావు మొత్తం, షో మీద షో చేస్తావు, మరి ఇంట్లో ఇలా మాట్లాడవు అది అంటున్నారు. ఫస్టే చెప్పేశాడు నేను ఇక్కడ నీ గురించి మొత్తం చెప్పేసిన అని. సో ఇక్కడ ఉన్నానని తెలుసు, చెప్పేసిన అన్నీ తెలుసు, మొత్తం తెలిసినట్టు ఉంది. నేను ఇంకా పెద్ద కనెక్ట్ కాలేదు కాబట్టి. సో నవదీప్ అయితే ఏముంది ఏం లేదని క్లారిటీ రావట్లేదు. పర్సనల్ ప్రాబ్లం ఉంది అనగానే హేమంత్ నేను పర్ఫామ్ చేస్తాను అయ్యి అన్నాడు. ఇది రియాలిటీ షో సో అని చెప్పి రెడ్డి ఇచ్చాడు. పర్సనల్ ప్రాబ్లం ఉంది, పర్సనల్ ప్రాబ్లంతో పంపించలేను అన్న దాంట్లో ఇక్కడ స్టాండ్ తీసుకున్నారు. అబ్బాయిల దగ్గర మన అన్న గిక్కు నుంచి ఉంటాడు గట్టిగా, మామూలుగా ఉండదు. అభిజిత్ నా దృష్టిలో నీకు మంచి జరిగింది, నేను ఇంట్లో పంపిస్తా, బిగ్ బాస్ ఇంట్లోకి కాదు మీ ఇంట్లోకి అని చెప్పి అభిజిత్ కూడా క్లారిటీ ఉంది, శివుకి క్లారిటీ ఉంది. ఒక బిందు మాది గారికి లేదు, నీ కోసం నేను గ్రీన్ ఇస్తాను అని చెప్పారు. డోంట్ మేక్ మీ గో బ్యాక్ అండ్ రిగ్రెట్. మేడం ఫీల్ అవుతారు నాకు అనిపిస్తుంది. లెట్స్ సీ. నెక్స్ట్ వైట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ చేసుకొని వస్తున్నారు నెక్స్ట్ అని చెప్పి శృతి, లవ్లీ చిన్న, నమిత, రామకృష్ణ, మ్యారీ రోజీ, వెంకటకృష్ణ అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చారు. మ్యారీ రోజీ ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా, అందుకని బిగ్ బాస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా అన్నారు. తప్పు లేదు, తప్పు కాదు. బట్ దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు ఏమన్నారో తెలియదు, ఈడేమన్నారో తెలియదు. బట్ రెడ్ అయిపోయింది. నెక్స్ట్ వెంకటకృష్ణ, బిగ్ బాస్ 10 దమ్ముంటే నన్ను ట్రై చేయరా అన్నాడు. సరే నాకు దమ్ము చూపి అని చెప్పి బిందు దగ్గర రివర్స్లో ఛాలెంజ్ ఇచ్చారు. అక్కడ ఆయన చూస్తుంటే ఆయన ఏం చేసినట్టు అనిపించట్లేదు కాబట్టి మనం ఏం చేయలేము. నెక్స్ట్ రామకృష్ణ, నేను రామకృష్ణ కోసం మాట్లాడుకుంటాను. వీళ్ళకి సమ్ రీల్స్ నేను చూశాను, వీళ్ళకి ఒక ఇష్యూ ఉంది. లారీ, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, లారీ అసోసియేషన్ థింగ్ సమ్ ఇష్యూ ఉంది. ఇక్కడ ఏమైంది, నాకు కావాల్సింది గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి అని చెప్తే నవదీప్ ఏమన్నారు, అఫీషియల్గా మీరు గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ పెట్టారంటే ఆర్కే మైండ్ ఇచ్చామండి అయితే అని చెప్పారన్నమాట. అయితే నవదీప్ అన్నాడు ఇక్కడ ఎలా వస్తుంది అంటే అక్కడ ఇంకో టైం బట్టి ఇద్దాను సొల్యూషన్ రాదని చెప్తే మరి ఈ ప్లాట్ఫామ్ మీద ఎలా వస్తుంది ఆ సొల్యూషన్ అంటే ఆర్కే నేను ఈ స్టేజ్ మీద మాట్లాడేది పబ్లిక్ వింటారు అనగానే బిందు మాధవ్ గారు పర్సనల్ ఎజెండా కోసం వస్తున్నట్టు తప్పితే ఏదో కాజ్ కోసం వస్తున్నట్లేదు అన్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇది పర్సనల్ ఎజెండా అవుతుంది, ఏ విధంగా పర్సనల్ ఎజెండా అవుతుంది. ఒక రైతు, నేను రైతు గురించి చెప్తాను, రైతు గురించి మాట్లాడతాను, రైతు కష్టాలు చెప్తాను అని వచ్చినప్పుడు అది ఆయన పర్సనల్ ఎజెండా అవుతుందా, రైతుల గురించి మాట్లాడటం అన్నది అవుతుందా. అట్లాగే ఒక లారీ నడిపే వ్యక్తి మాకు ఈ కష్టాలు ఉన్నాయి, నేను వాటిని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాను, సో వాటి గురించి మాట్లాడతాను, వాటి గురించి తెలుస్తాను అంటే అది పర్సనల్ అవుతుందా, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు అవుతుందా. ఒక ట్రాన్స్జెండర్ నాకు మమ్మల్ని ఇట్లా సమాజంలో చూస్తారు కానీ మేము అది కాదు మేము ఇది అని చెప్పి వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వచ్చినప్పుడు అది పర్సనల్ అవుతుందా, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు అవుతుందా. అక్కడ వాళ్ళిద్దరు కేసులో అది గ్రూప్ ఆఫ్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు అవుతున్నప్పుడు ఇక్కడ ఈ పర్సన్కి మాత్రం ఎందుకు, ఈ రామకృష్ణకి మాత్రం పర్టికులర్గా అది పర్సనల్ ఇష్యూ ఎందుకు అవుతుంది. అది కూడా తన గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేసుకుంటూ తీసుకొచ్చిందే కదా. యాక్చువల్గా బిగ్ బాస్ స్టేజ్లో ఏ సమస్యకి సొల్యూషన్ ఉండదు. బిగ్ బాస్ స్టేజ్ నుంచి ఏ సమస్యకి సొల్యూషన్ వచ్చింది, ఒక రైతు వచ్చి చేస్తే రైతు కష్టాలు తీరిపోయినా, రైతు గెలిస్తే రైతు కష్టాలు తీరిపోయినా, ఇద్దరు ట్రాన్స్జెండర్ రావడం వల్ల ట్రాన్స్జెండర్ అందరినీ మంచిగా చూడటం మొదలుపెట్టారు. కాదు, ఇక్కడ ఏ సమస్యకి సొల్యూషన్ రాదు. ఇది ఒక డిఫరెంట్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తూ ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు అంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫేస్ చేసే కష్టాలు ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ లివింగ్ ఎలా ఉంటుంది అన్నది ఎక్కడైనా ఛాన్స్ దొరికినప్పుడు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద మిగతా కంటెస్టెంట్లతోనో ఒక టాస్క్లోనో ఎందులోనో మాట్లాడుతూ వాళ్ళు షేర్ చేసుకునే అనుభవాలు, వెదర్ ఇట్ బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఏ ఫార్మర్ ఆర్ ఏ లారీ డ్రైవర్ ఎనీబడి. ఇంత మట్టుకి స్టేజ్ మీదకి ఇలాంటి వాళ్ళు చరిత్ర ఇలా లారీ వాళ్ళు రాలేదు కదా. సో సమ్ డిఫరెంట్ స్టోరీనే కదా, తన టేబుల్ మీదకి తీసుకొస్తుంది ఒక డిఫరెంట్ స్టోరీనే. ఇది ఎందుకు డిఫరెంట్గా మీరు ట్రీట్ చేసి ఇదేదో కొత్తగా ఉంది ట్రై చేద్దామని మీరు అనుకోవాలా. ఎంత అంటే ఒకదానికే చూస్తారా మీరు ఎప్పుడు, నాకు అదే అర్థం కాలేదు. బ్యూటీ కాంటెస్ట్లు వీటన్నిటికీ గెలిచిన వాళ్ళకి ఉన్నప్పుడు ఆ వాల్యూ ఇస్తున్నప్పుడు మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు. అది ఈ పర్సన్కి ఎందుకు పర్సనల్ కాజ్ అవుతుంది. పోనీ ఒకవేళ పర్సనల్ అనుకుందాం, ఆయన పెట్టిన కాజ్ ఏదైతే ఉందో పర్సనల్ అనుకుందాం, పర్సనల్ అయితే మాత్రం ఏం రాకూడదా, పర్సనల్గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు, ఎందుకు రాకూడదు, అందులో తప్పేముంది, మీరు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేపారో నాకు అర్థం కాదు. బిగ్ బాస్కి డిఫరెంట్ పీపుల్ని తీసుకొచ్చి ఒక మినీ సమాజాన్ని తయారు చేస్తామన్నప్పుడు ఇలాంటి వాళ్ళని అంటే ఇలాంటి కష్టాలని కూడా ఎంతసేపు ఫ్యామిలీ ట్రబుల్స్ లేదంటే ఇంకోటి వాటిని ఫేస్ చేసి వాటి నుంచి బయటపడిన కాకుండా ఇలాంటివి కూడా రిప్రజెంట్ చేస్తే చాలామందికి తెలియదు యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, లారీ వాళ్ళతో ఏం జరుగుతుంది, తిట్టుకుంటారు, ఇచ్చేస్తారు ర్యాష్ డ్రైవింగ్స్ ఇవన్నీ ఉంటాయి.
అసలు ఏంటన్నది మనకు తెలిసిద్ది కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళేంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా ఉంటుందని చెప్పి సంథింగ్ న్యూ ఉండేది బిగ్ బాస్ హౌస్లో. ఐ డోంట్ నో మరి అక్కడ ఏం ఫీల్ అయ్యారో ఏంటి అన్నది. అందరికీ రెడ్ ఇచ్చేసి పంపించేశారు. దాని తర్వాత ప్రియాంక వచ్చారు మంచిర్యాల. సో థీమ్ మ్యూజిక్ వేసింది బిగ్ బాస్ థీమ్ మ్యూజిక్, కానీ దాన్ని డ్యాన్స్ చేస్తూ వచ్చారు. న్యూస్ యాంకర్ ఎనర్జీ ఉంది, అన్నీ ఉన్నాయి. బిగ్ బాస్ ఎందుకు అంటే మేము కూడా చేయగలం, మేము కూడా పొడవగలం అని అన్నారు. ఇక్కడ వెరైటీగా మరి యాంకర్ నువ్వు ఆల్రెడీ సెట్లో ఎందుకు వచ్చావంటే, మరి ఇంతకుముందు బిగ్ బాస్కి చాలా మంది యాంకర్లు వచ్చారు కదా, న్యూస్ యాంకర్లు. మరి వాళ్ళు వచ్చి ఏం పొడిచారు, నేను అదే పొడుస్తా, లేదంటే వాళ్ళు పొడవలేదు నేను పొడుస్తా అని చెప్పి భలే ఉండేది. వాళ్ళు వచ్చి ఏం పొడిచారు, పొడవకూడదా, సెటిల్ అయితే పొడవకూడదు ఏంటి. కానీ ఈ అమ్మాయి దాంట్లో అది బాగానే ఉంది, కానీ నాకు ఫ్రెండ్స్ లేరని చెప్పిందని నాకు అర్థం కాల. ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటి అంటే తిరుపతి గుండు గీచుకుని, అందుకనే ఫ్రెండ్స్ లేరని. మళ్ళీ ఏమో ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాకపోతేనే నాకు కాలిద్ది అన్నారు. కాంట్రాడిక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. బట్ ఓకే, ఎనర్జీ ఉంది, సమ్ న్యూస్ ప్రొఫెషన్ బాగుంటుంది. సో ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా మాట్లాడతారు, ఆర్గ్యుమెంట్ చేయగలరు, పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టగలరు, టాస్కులు బలంగా ఆడగలరు ఇలాంటి వాళ్ళు. సో మంచి డిసిషనే తీసుకున్నారు. నేను కొంచెం స్కిప్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు ఇప్పుడు అసలు ఫుల్ స్వెట్, ఈ షర్ట్ కూడా లాగేస్తుంది. ఏదో దేవుడి వారి దగ్గరికి వెళ్ళి వేసుకొచ్చిన బట్టలు కాబట్టి దీని మీద చేస్తే కొంచెం లాస్ట్ టైం కూడా ఎట్లాగే ఆయా బట్టలతో చేశాను కాబట్టి సెంటిమెంటల్గా వేసుకున్నాను, కానీ ఇది అసలు స్వెట్ అబ్జర్వ్ చేయట్లా. సో నాకు మొత్తం వేడెక్కిపోతుంది ఇంకా. సో ఇక్కడ లాస్ట్లో ఒపీనియన్స్ తీసుకునేటప్పుడు న్యూస్ యాంకర్లా చెప్పారు చూసారా, అభిజ్ఞకి ఈవిడికి అదొక డిఫరెన్స్ చూడండి. ఈవిడ ఎంత నిజంగా న్యూస్ కాబట్టి ఏం చెప్తారంటే, బిందు మాధవ్ గారు ఖచ్చితంగా ఇచ్చేస్తారు, ఇప్పుడు నాకు బ్లూ ఇచ్చేయడానికి, గ్రీన్ ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు ప్రజెంట్ చేశారు. వేరే అభిజ్ఞ అలా ప్రజెంట్ చేయలేపారు. మీ డెసిషన్ చెప్పండి అన్నట్టు ప్రజెంట్ చేశారు, కానీ అలా ప్రజెంట్ చేయలేపారు. సో మొత్తానికి నవదీప్ గ్రీన్ ఇచ్చారు. బిందు అనగానే డార్లింగ్ ఎంటర్టైన్ చేస్తా డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్ అనగానే బిందు డెఫినెట్గా చూడాలి. సో తనేమిస్తాడో తెలియదు కాబట్టి ఏమిస్తాడో తెలియదు కాబట్టి నేను రెడ్ ఇస్తున్నాను అన్నారు. సో ప్రియాంక నెక్స్ట్ యాంకర్ లాగా బబ్లీగా ఉంది, గ్రీన్ ఎత్తండి దయచేసి అనగానే అభి గ్రీన్ ఎత్తాడు. సో ఆ విధంగా అడిగి 2 గ్రీన్లు వచ్చినాయి. దీని తర్వాత షేమిక్ గారు ఆడిషన్స్ ఫినిష్ అయిపోయినాయి. టాప్ 15 సెలక్షన్, అందులో 3 గ్రీన్స్ వచ్చేసినాయి. మిగతా బ్యాచ్ మొత్తం హోల్డ్లో ఉన్నారు. సో 26 మంది హోల్డ్లో ఉన్నారు. ఆ 26 మందిని మనం ఏం చేద్దామంటే ఏకాభిప్రాయంతో ఆ 26 మందిలోంచి ఇంకొంతమందిని మనం పీకేద్దాం అని డిసైడ్ అయ్యి అక్కడ నుంచున్నారు. అక్కడ నుంచొని కొంతమంది ఫొటోస్ చూపించుకుంటే అక్కడ ఒక డిస్కషన్ పెట్టారు ఆ డ్రమ్ముల మీద. అన్నెసరీ అలా చేయటం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. మీరు ముందే రెడ్ ఇచ్చుంటే సింపుల్గా ఉండేది, లేదంటే వాళ్ళకి టాస్క్ పెట్టుంటే బాగుండేది. కానీ ఇలా పంపించడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఫీలింగ్స్తో మీరు చాలా వాళ్ళ ఫీలింగ్స్ చాలా బాధపడ్డారు, బాధ పెట్టారు. మీరు ఎంత ఇలా చేయారో నాకు తెలియదు, బట్ పెద్ద మిస్టేక్ చేశారనిపించింది. ఇప్పటివరకు జరిగిన వాటిల్లో ఇది పెద్దది అనిపించింది. అయితే ఇక్కడ అమ్మన్ ఫోటో చూపిస్తే స్టార్ ఆఫ్ ద షో మ్యాన్ అన్నారు. మనోడు మంచిగా రికగ్నేషన్. బిందు ఏమో హేమంత్ ఐ వాంట్ టు బి దేర్ అంటే షీమికి ఒప్పుకోవట్లా. 2 యంగ్ కదా అంటే తనకు తెలియదు కదా, 20 years కదా, అందుకని కొట్టాడు, అందుకని మాట్లాడలేదు అని చెప్పి బిందు మా దగ్గర ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అభి కూడా అంటున్నాడు. కానీ నాకు ఓల్డ్ ఆడిషనే ఏదో అంటే నాకు ఏమనిపించింది అంటే అభిజిత్ ట్రాన్స్పరెన్సీ తెలిసిపోతుంది. అభిజిత్ కొన్ని ఎక్స్పీరియన్స్. అభిజిత్ చెప్తున్నాడు నాకు ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు అని ఒప్పుకోవాలి. నవదీప్ ఏదో చేస్తాడని అనిపిస్తుంది అనుకున్నారు. బిందు నెక్స్ట్ రుచిరాని చూపించారు. ఈ అమ్మాయి బాగా మాట్లాడింది అన్నారు. సో అమ్మాయి ఉండాలనుకున్నారు. ఈ అమ్మాయి నాటోకే అనుకున్నారు. ఆ అమ్మాయి మ్యారేజ్ తప్పితే ఏమీ లేదనుకున్నారు. అది కూడా మనకు ఫుల్ క్లారిటీ లేదు. ఆ 8 మందిని ఎందుకు తీసేస్తున్నారు, ఎలాంటి రీజన్లు తీసేస్తున్నారు, ఏంటి అన్నది క్లారిటీ లేదు. మరి ఎందుకు అలాంటప్పుడు రండి, వాళ్ళకి ఎందుకు గ్రీన్లు ఇచ్చారన్నది క్లారిటీ లేదు, వాళ్ళు ఎందుకు తీసేస్తారన్నది క్లారిటీ లేదు. మనం చూసేటాక చప్పట్లు కొట్టడమే, విజిల్స్ చేయటమే, అలా ఉంటుంది. సో సరే మనందరం సింగిల్ డెసిషన్కి వచ్చాం కదా, వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళు ఎవర్రా అంటే శ్రీరామ్ కనుక అభిజిత్ హగ్గు కూడా ఇచ్చాడు నాకు తెలిసి. నెక్స్ట్ గౌరీశ్రీ, నెక్స్ట్ రమ్య, నెక్స్ట్ డాక్టర్ గౌతమ్ రాజ్, నెక్స్ట్ ఐశ్వర్య రాయ్. ఆవిడ నవ్వుతున్నారు అంటే ఆవిడ ఎవరికంటే మమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు. అందరూ పిలిచారు, పిలిచి వీళ్ళు ముందుకు రమ్మన్నారు, పేర్లు చెప్తాను ముందుకు రండి. నాకు మమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారేమో అనుకున్నారేమో అని అనిపించింది. అలా ఫీల్ అవుతున్నారు ఏంటని. నెక్స్ట్ అభిజ్ఞ ఇందాక సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ సీమన్ చాలా మంచి వ్యక్తి ఇతను, 2 గ్రీన్లు వచ్చినాయి తనకి. నెక్స్ట్ సక్షిత, వీళ్ళు 8 మంది వచ్చారు. ఒకరి గురించి మాట్లాడుకోవాలి. గౌరీ త్రినేత్ర మాట్లాడుకోవాలి. గౌరీ త్రినేత్రని అంటే వీళ్ళకి తెలుసు, మనకు తెలియపోయినా వీళ్ళకి తెలుసు కదా, గౌరీ త్రినేత్రని కూడా రిజెక్ట్ చేస్తారని వీళ్ళకి తెలుసు కదా. వీళ్ళకి మీకు తెలిసినప్పుడు రిజెక్ట్ చేస్తామనుకున్నప్పుడు మిగతా 7గురిని రిజెక్ట్ ఎలాగైతే చేశారో, అంటే మిగతా 7గురిని రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళ కంటెంట్ ఎలా అయితే ట్రిమ్ చేసి మీరు 1 నిమిషం 2 నిమిషాలు వేశారో, అలాంటప్పుడు గౌరీ త్రినేత్రను కూడా ఇక్కడ రిజెక్ట్ చేసేసినప్పుడు తన కంటెంట్ని మాత్రం 1 నిమిషం ఎందుకు వేయాల, మొత్తం ఫుల్ ఎందుకు వేశారు, ఏం చెప్దామని వేశారు. ఆ అమ్మాయి పక్కన చాలామందికి తెలియదు అన్న పాయింట్ చెప్పింది. అది ట్రూ ఆ ఫాల్సా అంటే నేను కూడా నేను మాట్లాడాను, అది తీసేయండి. కానీ మీరు అందరూ వేసినప్పుడు తను కూడా అలా కట్ డౌన్ చేయొచ్చు కదా. ఒకవేళ అది నిజమైతే తనకు ప్రాబ్లం కదా. తను ఇంత పెద్ద సీక్రెట్ బయట పెట్టినప్పుడు, ఒక దాని గురించి ఆశపడి పెట్టినప్పుడు ఇంకా తనకేం జరిగింది న్యాయం? ఇందులో అన్యాయం చేశారు మీరు అక్కడ కూడా. ఇది నేను జడ్జెస్ అనలేదు, కానీ ఎడిటింగ్ టీంని వీళ్ళు అంటున్నా, బిగ్ బాస్ టీంని. ఎందుకు మావా అంతా మీ టీఆర్పీ కోసం ఎంత గడ్డైనా తింటారా అనిపించింది. మరి ఇది దారుణం మావా, తప్పు ఇది. ఇలాంటి చేస్తే పాపాలు తగులుతాయి మనకి.
ఎందుకంటే మీరు అంత చూపించి మీరు చెప్పి వాళ్ళు చూసుకొని మేము మాట్లాడుకుని ప్రపంచం చూసి ఆవిడ ఫాలోవర్స్ చూసి అందరూ చూసి ఏదో ఒక మాటని చివరికి అది జరక్క పోనీ ఇంత తీసుకున్నందుకు నాకు ఇది జరిగింది ఇది దక్కింది అని అనుకుంటే అనుకోవచ్చు. దక్కనప్పుడు ఇది కూడా ఒక నిమిషంలో చూపించి అమ్మ నీ స్టోరీలో నాకు నిజం అనిపించట్లేదు అందుకని నీకు రెడ్డి ఇస్తాను రెడ్డి ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా సింపుల్గా. ఇంకా నెక్స్ట్ బిందు మాధవ్ గారు, అభిజిత్ గారు, నవదీప్ గారు తలో మాట చెప్పారు. మేము ఎట్లా అనుకుంటే మిమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పి. యాజ్ ఆఫ్ నో మీ 4 డిసైడ్ అయింది ఏంటంటే మీ జర్నీ ఎట్లా ఎండ్స్ ఇయర్, మీరు ఎక్కడితో మీ జర్నీ ముగుస్తుంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఎవరైనా మ్యూజియంకి గారు ఏమంటారంటే వీళ్ళని ఎవరైనా సరే సాన పెడితే వీళ్ళు నిజంగా ఒక ఆయుధంలా మారిపోతారు. సో ఇన్ని వేసుకున్న చెప్పారు వాళ్ళేమో ఆయుధాల్లో మారిపోతారంట, వీళ్ళేమో ఆయుధాల్లో మాడిపోతారంట, అందుకని వీళ్ళు పంపిస్తారని చెప్పి ఏదో చెప్పారు. సో దీని సరిగ్గా నాకు అక్కడ డిస్కనెక్ట్ వచ్చేసింది అసలు కంప్లీట్గా. ఏంది ఇది అని చెప్పి. నాకు ఇది తెలుసు, నేను తెలియదని చెప్పను, నాకు ఇలా జరిగిందని తెలుసు. నాకు చాలామంది చెప్పారు ఇలా జరిగిందన్న అని చెప్పి. నేను ఏమన్నానంటే అప్పుడు ఒకసారి చూద్దాం మనకు కనిపించింది ఏమైనా ఉందో, దాని తర్వాత మాట్లాడదాం అనుకుంటే నేను వాయిస్ నోట్ పెట్టా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నా. టెలికాస్ట్ అయిన తర్వాత మాట్లాడదాం ఆగా, నేను చూసిన తర్వాత మాట్లాడదాం. అసలు ఏ విధంగా డిసైడ్ అయ్యారు ఏంటి, మనం చూపించిన కంటెంట్ ఏమైనా ఉందంటే ఆ డ్రమ్ముల కంటెంటే. డ్రమ్ముల మీద వేసుకొని మనకు కనీసం ప్రాపర్ రీజన్ కూడా చెప్పకుండా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇద్దరు కంటెస్టెంట్లు మాట్లాడుకుంటే ఏమి ఇది ఆర్గ్యుమెంట్లో లేదు అని చెప్పారు. సార్ అట్లా ఉంది, మీరు ఏం డిస్కస్ చేసుకున్నారు, మీకైనా క్లారిటీ ఉందా లేదా అని చెప్పి. మిగతా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. డేర్ ఆర్ డై మనకి జరుగుతుంది, లెవెల్ అవుట్ జరుగుతుంది. అందులో డేర్ చేసిన వాళ్ళు ముందుకు వెళ్తారు, చైనా వాళ్ళు ఉంటారని ఇందులో కూడా సమ్ స్క్రిప్ట్ ఉంది. మళ్ళీ మనం ఒక ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మీకు నాకు అందరికీ తెలుసు అందులో సెలెక్ట్ అయిన అక్కడ ఉన్న అంటే గ్రీన్ వచ్చి ఉన్న వాళ్ళల్లో అంటే అక్కడ ఉన్న వాళ్ళలో హోల్డ్లో ఉండి అక్కడ ఉన్న వాళ్ళలో కనీసం 2-3 రికమెండేషన్ క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని చూస్తేనే వాళ్ళ ఆడిషన్ చూస్తే తెలిసిపోతుంది. మన పేరు చెప్పి వాళ్ళు హట్ అయ్యి మళ్ళీ వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైనా మనల్ని అంటే పట్టిగా ఆ కండిషన్ అలా వేరే వాళ్ళే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ఏదైనా బ్యూటీ కాంటెస్టెంట్లోకి వెళ్ళి పొలాలకి వెళ్ళి మళ్ళీ అరే ఎర్రి అని చెప్పి తిట్టి మనం బాధపడి మన వాళ్ళు ఎవరో చేసి ఏంది మా ఇదని చెప్పి పలికి మళ్ళీ మీరు నాకు రీల్స్ ఫార్వర్డ్ చేసి ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పి తలకాయ నొప్పి తెలుసు అందరికీ తెలుసు. బట్ లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. సో మీరు రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎనర్జీ వస్తుంది, కొంచెం ఊపు వస్తుంది, కొంచెం చెమటలు తగ్గుతాయి. అరే మా వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి. నాకైతే నచ్చలా జరిగిందైతే నేను చెప్పేసిన. నాకు ఇంకో ఎట్టగా కామనర్స్ని నువ్వు ఏమనొద్దు సపోర్ట్ చేస్తా మాట్లాడితే నీకు ఎంటే వస్తాయంటే నేను అలా ఉండలేను, అలా చెప్పలేను. ఏంది మావా నువ్వు ఇంత మంచి సలహానే ఇచ్చా ఏం చెప్పాను మంచి సలహానే మావా కానీ చేయలేను మావా. ఇక్కడ ఉంటే నేను చెప్పగలను అంతే. చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.